ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడినటువంటి కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1 గా మాజీ మంత్రి హరీష్ రావు, A2 గా రాధాకిషన్ రావు ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి హరీష్ రావు PA వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ అయ్యారు. చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్లు చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు ముగ్గురు నిందితులు. అంతేకాదు ఒక రైతు డాక్యుమెంట్లతో సిమ్ కార్డు కొనుగోలు చేశారు. ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు మెసేజ్లు పంపారు నిందితులు. అంతేకాదు సిద్దిపేట నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాల్లో చక్రధర్ గౌడ్ పాల్గొనకుండా బెదిరింపులకు దిగారు. గతంలో ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న సమయంలోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు PA వంశీకృష్ణ. గతంలో ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్నటువంటి సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్న సమయంలో ఆయన పేషీలో వంశీకృష్ణ పనిచేశాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని కీలక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు బెదిరింపులకు కూడా పాల్పడినటువంటి కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1 గా మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు, A2 గా రాధాకిషన్ రావు ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి హరీష్ రావు PA వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ అయ్యారు. చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్లు చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు ముగ్గురు నిందితులు. అంతేకాదు ఒక రైతు డాక్యుమెంట్లతో సిమ్ కార్డు కొనుగోలు చేశారు. ఆ ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు మెసేజ్లు పంపించారు ఆ నిందితులు. అంతేకాదు సిద్దిపేట నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాల్లో చక్రధర్ గౌడ్ పాల్గొనకుండా బెదిరింపులకు సైతం దిగారు. గతంలో ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్నటువంటి సమయంలోనే అవినీతి ఆరోపణలను PA వంశీకృష్ణ ఎదుర్కోవడం జరిగింది. ఆ టైంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు పేషీలో వంశీకృష్ణ పనిచేశారు.